హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మనకి కొత్త నోటిఫికేషన్తో మేము అయితే రావడం జరిగింది. ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 1,00,000 జీతము, పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి రన్నింగ్ కూడా లేదు. మనకి అర్హత డిప్లొమా, బీఈ, బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ నుంచి మనకి ఎల్పిఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 25/4/2024 మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే విడుదలవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఇక్కడ మన పోస్ట్ కోడ్ 803కి అయితే బీఈ, బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి, లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంఈ, ఎంటెక్ వెల్డింగ్ టెక్నాలజీ కానీ, మెకానికల్ వెల్డింగ్ అండ్ షీట్ మెటల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 804లో మనకి బీఈ, బీటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఎంఈ, ఎంటెక్ ఇన్ టర్బో మెషినరీ అండ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజనీరింగ్ అండ్ టర్బో మిషనరీ ఇంటర్నల్ కంబషన్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి 805 వచ్చేటప్పటికి బీఈ, బీటెక్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ, అప్లైడ్ ఇంజనీరింగ్ కానీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంఈ, ఎంటెక్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ కంట్రోల్ అండ్ డ్రైవ్స్, అడ్వాన్స్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టము, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టము, హై వోల్టేజ్ అండ్ పవర్ సిస్టమ్ కోసం తర్వాత ఇండస్ట్రియల్ పవర్ కంట్రోల్డ్ డ్రైవ్స్ కానీ మనకి ఎంఈ, ఎంటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు బీఈ, బీటెక్ 806 వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. బీఈ, ఎంఈ, ఎంటెక్ ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్స్ ఇంజనీరింగ్ కానీ, మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ ఇంజనీరింగ్ కానీ, మైక్రోవేవ్ ఇంజనీరింగ్ అండ్ మైక్రోవేవ్స్ కోసం చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 807కి వచ్చేటప్పటికి మనకి బీఈ, బీటెక్ మెట్రాలజీ ఇంజనీరింగ్ కానీ, మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ కానీ, మెట్రాలజీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ కానీ, మెట్రాలజికల్ ఇంజనీరింగ్ కానీ, మెటీరియల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీటిలన్నిటికి ఇక్కడ 803, 804 పోస్ట్ కోడ్ 8045, 806కి వచ్చేటప్పటికి మీకు పర్సంటేజ్ ఎంత ఉండాలంటే మనకి 65% ఉన్నవాడు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే సిజిపిఏలో మాత్రం 6.84 ఉన్నవాడు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 807కి కూడా మనకి 65% ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ ఎవరికి రిజర్వేషన్ చేసినవి లేవు, అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటోడికి 12/5/2026 కల్లా మనకి 30 సంవత్సరాలు 803, 806 పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 803 నుంచి 806 వరకు. 28 ఇయర్స్ వచ్చేటోడికి మనకి 87 ఇయర్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి 803 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్లో మనకి పార్ట్ ఏరియా అండ్ డిసిప్లినరీ అండ్ స్పెసిఫిక్ పార్ట్ అయితే ఉంటుంది. దీంట్లో టోటల్ మార్క్స్ మనకి 803, 806కి వచ్చేటోడికి డ్యూరేషన్ 75 మినిట్స్ అయితే ఉంటుంది. 807కి 97 మినిట్స్ ఉంటుంది. తర్వాత మనకి టోటల్ మార్క్స్ 60 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికైతే 80 మార్క్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క తప్పుకి అయితే మనకి 1/3 మనకి కట్ అయిపోవడం పెనాల్టీ అయితే ఉంటుంది. దీని క్వశ్చన్స్ అయితే మనం 60 క్వశ్చన్స్ ఉంటాయి. 807కి వచ్చేటప్పటికి 80 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. తర్వాత పార్ట్ బి వచ్చేటప్పటికి మనకి డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ 20 మార్క్స్ ఉంటుంది. మళ్ళీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఆప్టిట్యూడ్, తర్వాత ఎబిలిటీ టెస్ట్, తర్వాత న్యూమరికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డయాగ్రామికల్ రీజనింగ్, తర్వాత అబ్స్ట్రాక్టిక్ రీజనింగ్. అయితే మనకి రీజనింగ్ కోసం టోటల్ 15 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ సిలో వచ్చేటప్పటికి 30 మినిట్స్ అయితే ఉంటుంది. 20 మార్క్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రిలివెంట్ మీరు దేనికి చదివారో దానికి సంబంధించి బీఈ బీటెక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. టోటల్ మనకి ఇది 100 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పెనాల్టీస్ ప్రతి దానికైతే పెనాల్టీ ఉంటుంది. మన క్వాలిఫికేషన్ కేటగిరీ అయితే మనకి 60% రావాలనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ మనసులో మనకు 100కి 95 అబవ్ మార్క్స్ వచ్చిన వరకే మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి అలాంటి వారే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మీరు ఒక ప్రాక్టీస్ టెస్ట్ కింద రాయండి. ఫస్ట్ సారి రాస్తున్నవారు సెకండ్ సారి మీరు కంపల్సరీ మీకు అవగాహన వచ్చి మీరు అయితే క్వాలిఫైయింగ్ అవుతారు కాబట్టి ఒకసారి అయితే ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. మనకి ఇది అప్లై చేసుకోవడానికి 28/4/2026 2 గంటల కానీ మొదలైంది. మనకి 12/5/2026 కల్లా మనకి లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి అప్లోడ్ చేసుకునేటప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉండాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు చాలా అప్లికేషన్ ఆన్లైన్ చేసే ఉంటారు. ఏదైనా డౌట్స్ వస్తే మనకి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి రూ. 750 అయితే మనకి చెల్లించవలసి ఉంటుంది. మనకి ఫీజు ఎగ్జామ్షన్ ఎవరికి ఉంటుందంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మనకి ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 250 అందరూ చెల్లించవలసి ఉంటుందనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు మంచి జాబు శాలరీ కూడా మనకి ఇక్కడ చూడండి మనకి 56,000 రూపాయలతో అయితే ఉంటుంది. ₹1,00,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు పూర్తిగా చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.